పాకిస్తాన్ దగ్గర బంగ్లాదేశ్ దగ్గర అంత వెపన్స్ ఉన్నాయా ఇండియాతో పోరాడే అంత అంటే వాళ్ళు ఈ టైంనంతా యూజ్ చేసుకొని డ్రోన్స్ టర్కీ నుంచి వెళ్ళి డ్రోన్స్ తీసుకొని కలెక్ట్ చేసి పెట్టుకుంటుంది. ఇటు చైనా నుంచి వెళ్ళి అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ సబ్మెరీన్స్ ని కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటుంది. ఇవన్నీ కాకుండా వన్ సైడ్ నుంచి వెళ్ళి వాళ్ళు మనకి ఇండియాకి ఇటు సైడ్ నుంచి వెళ్ళి మేము వార్ చేస్తే ఇండియాకి అప్పటి పాకిస్తాన్ అయినా ఇప్పటి బంగ్లాదేశ్ ఇక్కడ నుంచి వెళ్ళి మీరు వార్ చేయాలా ఈ అగ్రిమెంట్లు చేసుకుంటా పోతున్నట్టే ఒక్కసారి రెండు దేశాలు ఇండియా మీద వార్ చేయడానికి రెడీగా ఉన్నాయి. ఒకవేళ చైనా మన మీద వార్ చేయకపోయినా ఇండైరెక్ట్ గా బంగ్లాదేశ్ కి కానీ పాకిస్తాన్ కి కానీ వెపన్స్ త్రూ సపోర్ట్ చేస్తుంది. ఇటు యుఎస్ఏ వాళ్ళ వెపన్స్ ని వాళ్ళ అమౌంట్ ని ఇటు పాకిస్తాన్ కి డైవర్ట్ చేస్తుంది. అట్నుంచి వెళ్ళి టర్కీ వీళ్లకు వెపన్స్ ఇస్తుంది, అట్లనే డ్రోన్ వెపన్స్ కూడా ఇస్తుంది. ఇప్పుడు ఇండియా అండ్ మోడీజీ మీరు గట్టిగా ఈసారి గిట్లా వార్ జరిగితే ఇటు బంగ్లాదేశ్ అయినా అటు పాకిస్తాన్ అయినా ఈయన కొడుకులు పుచ్చలు ఎట్లా వలగొట్టాలనంటే ఇండియా సరౌండింగ్ దరిదాపుల కూడా ఉండదు. ఈసారి అఖండ భారత్ అయిపోవాలని ఫిక్స్ అయ్యే వార్ చేయాలి.